హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్. ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్లు కాకుండా కొంచెం డిఫరెంట్గా బ్రెడ్ తోటి చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈజీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోండి. మీరు ఇంట్లో ఉపయోగించే బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు, లేదంటే రేషన్ రైస్నైనా సరే ఉపయోగించుకోవచ్చు. రైస్ని వాటర్ తోటి 2-3 సార్లు క్లీన్ చేసుకుని తిరిగి వాటర్ని పోసుకుని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోండి. మీకు ఎక్కువ టైం లేకపోతే వేడి నీళ్ళని పోసుకుని 1 గంట పాటైనా నానబెట్టుకోండి. నేను నార్మల్ వాటర్తోనే 2 గంటల పాటు నానబెట్టుకుని తీసుకున్నానండి. రైస్ చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వాటర్ని తీసేసుకుని మళ్ళీ ఒకసారి రైస్ని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ బ్రేక్ఫాస్ట్ని చేయడం కోసం 3 లేదా 4 బ్రెడ్ పీసులను తీసుకోండి. మిల్క్ బ్రెడ్ అయినా పర్వాలేదు, లేదా బ్రౌన్ బ్రెడ్ అయినా ఉపయోగించుకోవచ్చు. బ్రెడ్లను చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని వాటర్ వేయకుండా పొడిలా గ్రైండ్ చేసుకోండి. ఇలా వాటర్ వేయకుండా బ్రెడ్ క్రమ్స్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఒక బౌల్లోకి వేసుకుని ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే మిక్సీ జార్లో ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోండి. అలాగే గ్రైండ్ చేసుకోవడానికి కొద్దిగా వాటర్ని కూడా వేసుకోండి. వీటితో పాటుగా 2 స్పూన్ల పెరుగును కూడా వేసుకోండి. పెరుగు లేకపోయినా ఈ బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చండి, కానీ ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి పెరుగు వేసుకుంటే రుచి బాగుంటుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని బ్రెడ్ క్రమ్స్లోకి వేసుకోండి. బ్రెడ్ క్రమ్స్ కాబట్టి వాటర్ని బాగా అబ్జార్బ్ చేసుకుంటాయండి. మొత్తం కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఒకసారి చూసుకుని అవసరమైతే వాటర్ని వేసుకుని మళ్ళీ కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ వచ్చేసరికి మరీ గట్టిగా లేదా మరీ పల్చగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే 1 రెమ్మ కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. వీటితో పాటుగా రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని అన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇంకా ఇందులో క్యారెట్ తురుము, ఉడికించిన స్వీట్ కార్న్, అలాగే ఉడికించిన గ్రీన్ పీస్ లాంటివి కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టానికి తగినట్లుగా వెజిటబుల్స్ని వేసుకుని ఇలా కలుపుకుని ఉంచుకోండి. ఇలా పిండిని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ని హీట్ చేసుకుని 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నువ్వులను వేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క గరిటె పిండిని తీసుకుని చిన్న చిన్న ప్యాటీస్లా వేసుకోండి. మీరు ఉపయోగించే ప్యాన్ సైజుని బట్టి 2 లేదా 3 ప్యాటీస్ని ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఉండేటట్లు వేసుకోండి. ఇక్కడ నువ్వులను వేసుకున్నాం కదండి, నువ్వులు పూర్తిగా ఆప్షనల్, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని 2 వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోండి. ఈ ప్యాటీస్కి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి. 1/2 టీ స్పూన్ ఆయిల్తోనే 2 వైపులా కూడా ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు. ఇలా 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత ప్యాన్లోంచి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోండి. నేను చూపించిన ఈ క్వాంటిటీస్ తోటి 12 వరకు ప్యాటీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. బియ్యం బ్రెడ్తో చేసిన ఈ బ్యాటరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయటే కూడా 1 రోజు వరకు ఫ్రెష్గానే ఉంటుందండి. పిండి ఏమాత్రం పులవదు. మీరు వెంటనే చేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ డే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ని మీరు నిలవ పచ్చళ్ళతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే టమాటా కెచప్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. Thanks for watching.